పార్లమెంటులో రిజర్వేషన్ల కొరకు ముందు నుంచి కూడా ఒక ప్రత్యేక నియామకాలు ఉన్నాయి. దాని ప్రకారమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవి దాదాపుగా 27% కలిగి ఉన్నాయి. కాబట్టి మొత్తంగా పార్లమెంట్లో అయితే ఖచ్చితంగా రిజర్వేషన్ల సంఖ్య ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న మహిళా సాధికారిత బిల్లు, ఈ బిల్లులో 33% స్త్రీలకు ఇస్తారు. దీనివల్ల పార్లమెంటులో ఉన్న రిజర్వేషన్ల స్థానాలు ఎటువంటి మార్పు రాదు. స్త్రీ పురుషుల సంఖ్యలో మాత్రమే తేడా ఉంటుంది. మరి అనవసరంగా కాంగ్రెస్ అండ్ కో ప్రతిపక్షాలు ఈ 33% రిజర్వేషన్ అడగడంలో ఔచిత్యం ఏమిటో వాళ్ళకే అర్థం కావాలి. ఇది ప్రజలకు అర్థం కాదని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి పదే పదే అబద్ధాలు చెబుతూ అడ్డుకుంటున్నారు. ఇది 7వసారో 8వసారో ఈ విధంగా కాంగ్రెస్ ఈ చట్టాన్ని అడ్డుకునింది. ఈ సమస్యని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ప్రభుత్వం మోడీ నేతృత్వంలో కొత్తగా 50% సీట్లను అధికంగా పెంచడం ద్వారా ఎవరికి కానీ స్థానికంగా వారి యొక్క సొంత రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్న రాజకీయ నాయకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్తగా ఈ సంఖ్యను 843కు చేర్చడం ద్వారా స్త్రీలకు, మహిళలకు ఆ అవకాశాన్ని ఇవ్వాలని భావించారు. దీనివల్ల ఎవరి స్థానాలకు కూడా పోటీ ఉండదు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి స్థానాలు చేరుతాయి కాబట్టి ఈ 33% ఏదైతే ఉందో పెంచిన సంఖ్యలో వాళ్ళకి ఉపయోగము, పైగా ఉన్న వాళ్ళకి కూడా కొత్తగా వాళ్ళకి కూడా కొద్దిగా అవకాశం ఏర్పడుతుంది సంఖ్య పెరగడం వల్ల. కానీ ఇన్ని సౌలభ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ దొంగ వెధవలు అడ్డుకున్నారు ఆ యొక్క బిల్లుని. కారణం ఎవరా అంటే 33% రిజర్వేషన్లో ఒకడు ముస్లింకి కావాలంటాడు, ముస్లింస్కి ఇవ్వాలని చట్టమే ఒప్పుకోదు, రాజ్యాంగమే ఒప్పుకోదు, మళ్ళీ దాన్ని ఎందుకు అడుగుతారు? అలా అడుగుతారు అంటే ఓట్ల కోసం. రెండవది, మహిళల స్థానంలో మళ్ళీ రిజర్వేషన్ అడగడం. మహిళల స్థానంలో మళ్ళీ రిజర్వేషన్ ఏంటి? స్త్రీ పురుషులు అని చూస్తున్నప్పుడు రిజర్వేషన్ సంఖ్య ఎందుకు వస్తుంది? కామన్ జెండర్ కదా. మొత్తంగా అయితే పార్లమెంట్లో రిజర్వేషన్ అయితే ఉన్నాయి కదా, ఆ స్థానంలో మీరు స్త్రీలను ఎన్నుకుంటారా, పురుషులను ఎన్నుకుంటారా, మీ ఇష్టం. అలా ఎవరికి వారు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఆ సంఖ్య మీరు నిశ్చయించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ ఆ సంఖ్య నిశ్చయించుకోవాలి. ఇందులో సమస్య ఏముంది? కానీ వీరు దొంగ వెధవలు దాన్ని అడ్డుకుంటారు. కాబట్టి చైతన్యవంతమైన హిందువులు, దేశ పౌరులు అర్థం చేసుకొని ప్రతిపక్షాలను ఎండగట్టాల్సిందే, వ్యతిరేకంగా పోరాటం చేయవలసిందే, బీజేపీకి మద్దతు నిలవలసిందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్.